హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం క్యారెట్ కర్రీ తయారు చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఎంత టేస్టీ అయిన కర్రీ, చాలా ఆరోగ్యకరమైన కర్రీ అండి. ఒకసారి దీని ప్రయోజనాలు కూడా మనం చూద్దామండి. మన పిల్లలకైనా ఏదైనా తినిపెట్టేటప్పుడు దానిలో ఏవేవి మంచి ఉన్నాయో అనేసి పిల్లలకి చెప్పామనుకోండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. కాకపోతే మనం మామూలుగా పెట్టేసామనుకోండి, వాళ్ళకి తెలియదు కదా దేని తాలూకు యూజెస్ ఏంటి అనేసి. అందువలన పిల్లలు పెద్దగా తినడానికి ఇష్టపెట్టుకోరండి. అందుకోసమని నేను మా పిల్లలకి ఎలా చెప్తున్నానో అలా ఉద్దేశం మీద చెప్తున్నానండి. క్యారెట్ అనేది మల్టీ ప్రయోజనాలు కలిగినదండి. మల్టీ అంటే తెలుసు కదా, అన్ని విధాలుగా ఎక్కువ యూజెస్ ఉన్నది. ఇది ఒక వేరు నుంచి వస్తుందండి. పిల్లలకు కూడా తెలియదు కదా క్యారెట్ ఎలా వస్తుంది అనేసి. అందువలన ఇది ఒక ఏరు భాగము. 6 నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకు క్యారెట్ ఎవరైనా తీసుకోవచ్చండి. ఒక ఎలర్జీ ఉన్న వాళ్ళైతే క్యారెట్ని ఉడకబెట్టి తీసుకోవాలండి. జీర్ణ సమస్యలు, ఎలర్జీ లాంటివి ఉన్న వాళ్ళైతే వాళ్ళు కంపల్సరిగా ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు. కానీ ఇంకా అందరికీ, ప్రతి ఒక్కరికి క్యారెట్ తినొచ్చండి. క్యారెట్లోనండి ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్ ఉంటాయండి. అన్నిటికంటే ఏ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అందువలన మనకి రాత్రిపూట కళ్ళు కొంతమందికి కనిపించరు కదండి. అలాంటి వాళ్ళు క్యారెట్ తీసుకుంటే వాళ్ళకి బాగా కళ్ళు కనిపిస్తాయండి. రేచీకటి అంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలానే కంటికి సంబంధించిన రోగనిరోధక శక్తిని కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నార్మల్ వాళ్ళకి కూడా అది తినడం వల్ల బాగా కళ్ళు కనిపిస్తాయండి. క్యాలరీలు తక్కువగా ఉండడం వలన మరియు ఫైబర్ అధికంగా ఉండడం వలన అది కడుపు నిండినట్టుగా మనకి అనుభూతి వస్తుందండి. అప్పుడు మన కడుపు నిండుగా ఉన్నదంటే ఇంకే వేటి తినం కదండి. బరువు కూడా నియంత్రణకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా, గుండె ఆరోగ్యానికి మరియు రక్తపోటుకి కూడా బాగా సహాయపడుతుందండి. ఎందుకంటే క్యారెట్లో పొటాషియం ఉంటుందండి. పొటాషియము బీపీని కంట్రోల్ చేస్తుందండి. అలా సహాయపడుతుంది. క్యారెట్ జుట్టు మరియు చర్మం నీట్గా ఉండడానికి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. ఎందుకంటే క్యారెట్ సీడ్స్ ఆయిల్ రూపంలో జుట్టుకు రాసుకుంటారండి. క్యారెట్ జ్యూసు లేదా పేస్టు మొహానికి కూడా రాసుకుంటే డెడ్ సెల్స్ అన్నీ పోయి మంచి సెల్స్ వస్తాయండి. అలానే ఎలర్జీ ఉన్నవాళ్ళు మరియు జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు క్యారెట్ని ఉడికించి తినడం వల్ల చాలా ఉపయోగపడుతుందండి. గర్భిణీ స్త్రీలు అలానే చిన్నపిల్లలు క్యారెట్ తినడం వలన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. చాలా సురక్షితంగా ఉంటుంది. క్యారెట్ను బాగా కడిగి శుభ్రం చేసి తీసుకోవాలండి. చిన్నపిల్లలు గట్రా అలా తినకూడదు. ప్రతిరోజు క్యారెట్ తినవచ్చండి. చూడండి నా కర్రీ ఎంత సూపర్గా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.